ఓం నమో భగవతే వాసుదేవాయ. అలాగే మన నాయుడుపేట నుంచి 12 కిలోమీటర్లు మద్రాస్ హైవే మీదుగా నెలబల్లి శ్రీ వాసుదేవమ్మ ఆలయం గత 20 సంవత్సరములుగా అభివృద్ధి చెందినది. హైవే మీదుగా పోచున్న ప్రయాణికులు ఇక్కడ ఆగి 60 అడుగుల శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహము సందర్శించి స్వామివారి గుడి క్రింది భాగంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అమ్మవారి రథము దసరా ఉత్సవంలో ఊరేగింపుగా ఎదురుగా ఉన్న అమ్మవారి కొలనులో అమ్మవారిని పుష్కరిణిలో ఊరేగింపుగా పూలమాలతో తయారు చేసిన పడవలో అమ్మవారిని ఊరేగించి తదుపరి అమ్మవారిని దేవాలయానికి తీసుకువెళతారు. గుడి చుట్టూ పూల చెట్లతో ఆకర్షణీయమైన చెట్ల మధ్యలో అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేదానికి భక్తులకు అనుకూలంగా గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు శివయ్యను దర్శనం చేసుకొనవచ్చును. స్వామివారికి జలధార వచ్చునట్లుగా అమర్చినారు. ఇక్కడ వయోవృద్ధులకు వృద్ధాశ్రమం కలదు. అమ్మవారికి సేవ చేసుకుంటూ అమ్మవారి సన్నిధిలో భజనలు చేసుకుంటూ అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ అమ్మవారి చుట్టూ పూల మొక్కలకు నీళ్లు పోసుకుంటూ ఇక్కడ ఉచిత ఆరోగ్యేంద్ర కూడా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల వాళ్ళు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఇక్కడకు వచ్చి ఆరోగ్యం సరి చేసుకొని వెళ్తారు. ఇక్కడ అమ్మవారి గుడిలో జమ్ము చెట్టు కలదు. జమ్మి చెట్టు 100 సంవత్సరాలు దాటితే మధ్యలో నల్లటి సేవ తయారవుతుంది. అందులో నుంచి తీసిన కరుంగలిమాలను తయారు చేస్తారు. అమ్మవారికి ఎక్కువగా దసరా నవరాత్రులలో 9 రోజులు ప్రతిరోజు అలంకారాలు చేస్తూ అమ్మవారికి అటు సైడు ఇటు సైడు వినాయకుడు శివయ్య కూడా ఉన్నారు. అమ్మవారికి పూజ చేసుకుంటూ ఇక్కడ ఆశ్రమం, ఆరోగ్య కేంద్రము, అన్నదాన కార్యక్రమము ప్రతిరోజు జరుగును. శ్రీ వాసుదేవమ్మ స్వామి గారు అన్నీ దగ్గర ఉండి గుడి పనులు చూసుకుంటారు. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు చాలా విశేషంగా నవరాత్రులలో చాలా అపురూపంగా ఉంటారు. నవరాత్రులు 9 రోజులు బీదవారికి చీరలు, జాకెట్లు, పసుపు, కుంకుమ పంచుతారు. ఈ దసరా ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా విద్యుత్ దీపాలంకరణలతో రోజుకొక్క అలంకారం చేయొచ్చు. అలంకారం చేయవారిని మైసూర్ నేసి తీసుకుని వచ్చి 9 రోజులు చాలా అపురూపంగా చేస్తారు. అలాగే ఆఖరి రోజు విజయదశమి రోజు అమ్మవారిని రథంలో కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తారు. ఇవన్నీ చూసేదానికి భక్తులు ఇటు తమిళనాడు నుంచి, ఇటు తిరుపతి, నెల్లూరు నుంచి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అమ్మవారిని చూసి వెళుతుంటారు. సూళ్ళూరుపేట దగ్గర ఉండటం వలన చెంగాలమ్మ అమ్మవారిని దర్శించుకొని శ్రీకాళహస్తికి భక్తులు ఈ మార్గం గుండా పోవాలి కాబట్టి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు పంపండి.